సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా సార్, నెక్స్ట్ టాపిక్. సినిమాలో ఒక డైలాగ్, సింహం లేటెస్ట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తుందని చెప్పి కేటీఆర్ ఈ మధ్యకాలంలో కేసీఆర్ రెండు కలిపారు. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చాను అనేది రజనీకాంత్ డైలాగ్. ఆ సింహం సింగిల్గా వస్తుంది అనేది, పులి నిద్రపోతుంది కదా అని పక్కన కూర్చొని ఫోటో తీసుకోవాలనుకోకూడదురా అనేది పవన్ కళ్యాణ్ అత్తారెడ్డికి డైలాగ్. అదే సార్ కేసీఆర్. అందుకని కేసీఆర్ ఇప్పుడు వచ్చారు. కరెక్ట్ సార్, కేసీఆర్ ఈసారి కొడితే దెబ్బ మామూలుగా ఉండదు. రీసెంట్గానే కదా సార్ మాట్లాడారు, నాకు తెలుసు ఆ వాయిస్ ఉన్నట్టుంది, ఒకసారి ప్లే చేయండి. లేదా ఓన్లీ ఇమేజ్ రైట్ అన్నారు కదా సార్. అవును, ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణ భవన్కి వచ్చారు. నిజంగా ఏ పార్టీ నాయకుడైనా కూడా వారానికో 10 రోజులకో నెలకో పార్టీ ముఖ్య కార్యాలయానికి వచ్చి అక్కడ క్యాడర్కి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. క్యాడర్కి భరోసా నింపుతూ ఉంటారు, నాయకులకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళకి ఈరోజు ఒక పెద్ద సుదినము, ఒక పెద్ద ఈవెంట్ అలా క్రియేట్ అయింది సార్. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కి వస్తూ ఉన్నారు అని చెప్పేసి సార్ ఏమంటారు? అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కు కొంచెం కదలిక. మనం ఒకటి మర్చిపోకూడదు కదా, 9 ఏళ్ల పాటు ఆయన సచివాలయానికే వెళ్ళలేదు. కాబట్టి ఆయనకు ఒక 6 నెలలు 7 నెలలు పెద్ద లెక్కలోది కాదు. ఒకటి, ఈ ప్రభుత్వానికి మేము కొంత సమయం ఇస్తాము అనే ఒక నిర్ణయం ఏదో తీసుకున్నారు ఏడాది పాటునే. ఇప్పుడు 15 నెలలు అయింది కాబట్టి ఇంకా రంగంలోకి దిగొచ్చని భావిస్తున్నట్టున్నారు. మీరు ఇందాక అన్నట్టుగా ఆయన ఇప్పటివరకు తన ఫామ్ హౌస్లో పార్టీ నాయకులు, శాసనసభ్యులు ఇలా వచ్చిన వాళ్ళని కలుసుకొని అక్కడి నుంచి ఏదో చెప్తూ వచ్చారు. అప్పుడే అన్నాడు ఆయన, ఈసారి నేను దెబ్బ కొడితే మటుకు ఆ దెబ్బ మామూలుగా ఉండదు అది ఇది అని. రాజకీయ నాయకులు అలా అనుకోవడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. కానీ ఆయన మధ్యాహ్నం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ భవన్లో ఏం చెప్తారు? ఉదయం ఆయన తన డిప్లొమాటిక్ పాస్పోర్ట్, దౌత్యపరమైన పాస్పోర్ట్ వెనక్కిచ్చి మామూలు పాస్పోర్ట్ తీసుకొని అక్కడి నుంచి నందీనగర్లో ఉన్న తన నివాసానికి వెళ్ళి గడిపి ఆయన బీఆర్ఎస్ తెలంగాణ భవన్కి ఆయన వస్తున్నారు. తప్పకుండా ఆయన ఇప్పుడు తీవ్రంగా ప్రభుత్వం మీద ధ్వజమెత్తడం. 20 ఏప్రిల్ నాటికి వాళ్ళకి రజతోత్సవం వస్తుంది. రజతోత్సవ దిశానిర్దేశం చేయటం జరుగుతుందని మనం భావించవచ్చు. కానీ ఒకటైతే నిజం, ఈ డైలాగులు ఇంకా నా దగ్గర కూడా చాలా ఉన్నాయి. అవి ఎలా ఉన్నా సరే బీఆర్ఎస్ అనేది కొంత నిస్తబ్దంగా ఉంది. కొంత దిశానిర్దేశం జరగాల్సి ఉంది, కదలిక రావాల్సి ఉందని మాత్రం ఉంది. రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని లేకపోతే కాంగ్రెస్ను అనడం ఒక ఎత్తు, కానీ అసలు మనకు సంబంధించి మనం ఎలా మెరుగుపరుచుకోవాలి, మళ్ళీ రంగంలోకి క్రియాశీలం ఎలా కావాలి అన్న సందేహాలు బీఆర్ఎస్ నాయకులకు ఎక్కువగానే ఉన్నాయి. మరి వాటిని ఏ విధంగా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారో చూడాలి. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. కొద్ది రోజుల కిందట ఆంటీ అని ఆమె హైటెక్ సిటీలో ఆమె కుమారి ఆంటీ నేను కొద్దిసేపటి క్రితం చూశాను సార్. అదే ఆమెను కదా. కానీ ఇప్పుడు సిరిసిల్లలో ఒక ఆయన కేటీఆర్ పేరుతో టీ స్టాల్ నడుపుకుంటున్నారట. ఆ టీ స్టాల్ని ప్రభుత్వం మూసేయించిందట. సో నా పేరు ఉందని చెప్పి మూసేయిస్తారా అని ఇంత మాత్రానని కేటీఆర్ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఇవన్నీ కూడా రాజకీయంగా రాష్ట్రంలో అనేక అంశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది చెప్పిన నేను ఇప్పుడు అదే బుక్స్ ఇవన్నీ కూడా మేము బుక్స్లో రాసుకుంటున్నాం, ఎవరిని వదిలిపెట్టడం, తగిన విధంగా చేస్తాం అన్నాడు. ఇప్పుడు లోకేష్ బాబు రాసుకొని ఆయన రెడ్ బుక్ అదొకటి నడుస్తుంది. బుక్కులు మీకే కాదు మా దగ్గర కూడా ఉన్నాయి, మేము రాసుకోవడం మొదలుపెట్టామని జగన్మోహన్ రెడ్డి ఆయన మళ్ళీ కొత్త బుక్ పెట్టాడు. ఈటెల్ రాజేందర్ ఆరెంజ్ బుక్ మా దగ్గర ఉంది. మరి ఆయన కాషాయ బుక్ పెట్టుకోకుండా ఏదో ఆరెంజ్ కలర్ కాబట్టి ఆయన ఆరెంజ్ బుక్ అంటున్నాడు. ఇప్పుడు కేటీఆర్ పింక్ బుక్ నేను పెట్టాను అంటున్నాడు. ఈ బుక్కులని పెట్టుకునే బదులు చిక్కులు తొలగించే పని చేస్తే చాలా మంచిది. కానీ ప్రజలు, అధికారులు ఈ మధ్యలో నలిగిపోతున్నారు. అంటే మేము వస్తే ఇది చేస్తాం, వాళ్ళు వస్తే ఇది చేస్తాం అంటుంటే ఎవరికి వాళ్ళు. ఇప్పుడు నిజంగా అధికారులు అంటారు కదా, ఈ టీ స్టాల్కి ఏదో అనుమతి లేనట్టుగా ఉందని వాళ్ళు ఏదో అదే అన్ని సాకులే, నా పేరుతో ఉంది కాబట్టి తీసేశారని ఈయన అంటారు. మరి ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ కేసీఆర్ ఈరోజు బీఆర్ఎస్ నుంచి శంఖారావం పూరించి బహుశా రజతోత్సవానికి సిద్ధమైతే మటుకు తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఒక కొత్త అధ్యాయం, ఎన్నికల అనంతర అధ్యాయం మొదలైందని చెప్పి మనం భావించవచ్చు. బీజేపీ కూడా సమానంగా శంఖాలు పూరిస్తున్న సమయంలో ఈ శంఖారావాలన్నీ కలిసిపోతాయా, విడివిడిగా ఉంటాయా, స్థానిక ఎన్నికలలో మనకు తేలేటటువంటి అవకాశం ఉంటుంది.